ఈ రోజు వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో దశమ స్థానంలో కేతు ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని చూద్దాం. ముందుగా మనం దీనివల్ల వచ్చే జనరల్ ఫలితాలు చెప్పుకున్న తర్వాత ఎప్పుడు కంప్లీట్గా పాజిటివ్గా వస్తాయి ఫలితాలు అనే విషయం చెప్పుకొని దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని తర్వాత ఎప్పుడు నెగిటివ్ ఫలితాలు మాత్రమే వస్తాయి అనే విషయాన్ని చెప్పుకొని దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ముందుగా ఈ దశమ స్థానం అనేది పవర్ని, పొజిషన్ని, మనం చేసే కర్మని, అంటే జాబ్ అయితే జాబు, లేకపోతే బిజినెస్ అయితే బిజినెస్, నేమ్ అండ్ ఫేమ్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తే ఇక కేతు గ్రహం ఒక మోక్షకారకుడిగా గత జన్మ కర్మ గురించి, మెటీరియల్ డిజైర్స్ నుంచి ఒక డిటాచ్మెంట్ గురించి, అలాగే ఆయన ఏ స్థానంలో అయితే ఉంటాడో ఆ స్థానానికి సంబంధించిన కంప్లీట్గా ఫలితాన్ని ఆయన ఎప్పుడు ఇవ్వడు, ఎంతో కొంత కట్ చేసి మనకి ఇస్తాడు. ఈ ప్లేస్మెంట్ ఉన్న వారిలో మనకి జనరల్గా మెయిన్గా కనిపించే ఫలితం ఏంటంటే వాళ్ళ జాబ్ అనేది అటు పాజిటివ్గా ఉన్నప్పటికీ లేకపోతే ఒక్కోసారి నెగిటివ్గా ఉన్నప్పటికీ వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అయితే ఎప్పుడు తక్కువగానే ఉంటాయి. అంటే పేరుకి వాళ్ళు ఏదో ఉద్యోగం చేస్తారు, ఆ ఉద్యోగం పొజిషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్గా వాళ్ళు మంచి పొజిషన్లోనే ఉండొచ్చు, కానీ ఆ జాబ్ ఎన్విరాన్మెంట్ వల్ల కానీ లేకపోతే వాళ్ళకున్న వర్క్ ప్రెజర్ వల్ల కానీ ఆ జాబ్ను వాళ్ళైతే ఫీల్ అయి చేయలేరు. ఏదో బరువు బాధ్యతలతో పనిచేస్తున్నట్టు అధికమైన ఒత్తిడికి గురవడం కానీ లేకపోతే అంటూ ఉంటారు కదా, ఇదేం కర్మరా బాబు అని. ఎక్కువగా వీళ్ళు చేసే కెరీర్లో స్టెబిలిటీ లెవెల్స్ అనేవి కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఒకే ఉద్యోగంలో ఎక్కువ కాలం ఉండడం కష్టం అవుతుంది. తరచుగా ఉద్యోగాలు మారాల్సిన సిచ్యువేషన్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం పాజిటివ్ ఫలితాల గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా కేతు గ్రహ దశమ స్థానంలో బాగా బలంగా ఉంటూ మీ లగ్నానికి శుభగ్రహాల ప్రభావం ఆయన కనుక ఉన్నట్లయితే, అలాగే దశమాధిపతి అయినవాడు బాగా బలంగా ఉంటూ కేతు యొక్క నక్షత్రాధిపతి అయినవాడు కూడా అనుకూలంగా కనుక ఉన్నట్లయితే అప్పుడు కంప్లీట్గా కేతు గ్రహం ఈవెన్ మీ లగ్నానికి పాప అయినప్పటికీ పాజిటివ్గానే ఎక్కువగా పనిచేస్తాడు. దీనివల్ల వచ్చే ఫలితాలు ఏంటంటే ఇందాక చెప్పిన విధంగానే ఒకవేళ సాటిస్ఫాక్షన్ అనేది కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళు బరువు బాధ్యతలతో ఫీల్ అవ్వకుండా ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ పని అనేది చేయడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఆటోమేటిక్గా కెరీర్లో వాళ్ళకి ఒక మంచి పొజిషన్స్ అనేవి ఉంటాయి. ఒక్కోసారి ఈ ప్లేస్మెంట్ అనేది సడన్గా గెయిన్స్ని, ప్రమోషన్స్ని వాళ్ళ ప్రమేయం లేకుండానే మంచి నేమ్ అండ్ ఫేమ్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఈ విధంగా కేతు పాజిటివ్గా ఉండడం వల్ల ఎదుటివారికి గైడెన్స్ ఇచ్చేదానికి కూడా ఈ ప్లేస్మెంట్ సహాయం చేస్తుంది. ఏదైనా రీసెర్చ్ విభాగాల్లో కానీ స్పిరిచువల్ రంగాల్లో బాగా పనిచేస్తుంది. అలాగే ఐటీ రంగాల్లో ప్రధానంగా బ్యాక్ ఎండ్ రోల్స్ ఉంటాయి కదా, సో అందులో ఈ పర్సన్స్ అనే వాళ్ళు బాగా రాణిస్తారు. ఇదే విషయాన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఒక చార్ట్ ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. నేను ఇక్కడైతే ధను లగ్నాన్ని తీసుకున్నాను, దశమంలో కేతువుని తీసుకున్నాను. అలాగే కేతు గ్రహం ఫర్ ఎగ్జాంపుల్గా హస్త నక్షత్రంలో ఉన్నాడని మనం భావిద్దాం. ఇక్కడ నేను చంద్రుని అయితే 6వ స్థానంలో పెట్టాను. ఇక్కడ నేను దశమాధిపతిని తీసుకోవట్లేదు, కానీ మనం ప్రాక్టికల్గా అయితే దశమాధిపతిని కూడా చూడాలి. ఈ ధను లగ్నానికి కేతు గ్రహం డిఫాల్ట్గా శుభగ్రహం కాబట్టి ఈ ధను లగ్నానికి బాగానే పనిచేస్తాడు. ఆయన దశమంలో కూడా చంద్రగ్రహానికి సంబంధించిన నక్షత్రం ఉన్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే ఆ నక్షత్రాధిపతి చంద్రుని ఇక్కడ ఎగ్జాల్టేషన్లో ఉచ్చ స్థానంలో వృషభంలో ఉండడం అనేది జరిగింది. మరి చంద్రగ్రహానికి దుస్థానాలతో సంబంధం వచ్చింది కదా అని అడిగితే ఈ లగ్నానికి చంద్రుడికి అష్టమాధిపత్యం అనేది వస్తుంది. ఎప్పుడైతే అష్టమాధిపతి అనేవాడు 6వ స్థానంలో ఉంటాడు అదొక రకంగా విపరీత రాజయోగంగా పనిచేస్తుంది. దానితో ఇక్కడ చంద్రుడు ఎగ్జాల్టేషన్లో చాలా పాజిటివ్గా ఉన్నాడు కాబట్టి ఆ వచ్చే పాజిటివ్ ఫలితాలని ఇంకా పెరిగేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఎప్పుడైతే నక్షత్రాధిపతి అనేవాళ్ళు అనుకూలంగా అక్కడ వచ్చే స్థానంలో అయితే ఉంటాడో ఆ పర్సన్స్ అనేవాళ్ళు డిఫాల్ట్గా కెరీర్లో ఒక మంచి హై లెవెల్ ఆఫ్ పొజిషన్స్లో ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. వాళ్ళు చేసే పనితీరు వల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా నేమ్ అండ్ ఫేమ్ అనేది వస్తుంది. ఎక్కువగా 10 మందిని గైడ్ చేసే విధంగా కూడా ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఉంటారు. ఆ చేసే ఉద్యోగంలో కూడా మంచి స్టెబిలిటీ అనేది ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తీసుకున్నట్లే నక్షత్రాధిపతి అనేవాడు ఏదైనా ఎఫెక్షన్ గురైనా, దశమాధిపతి అనేవాడు బలహీనంగా కనుక ఉన్నట్లయితే అప్పుడు కేతు గ్రహం మీ లగ్నానికి శుభుడైనప్పటికీ ఆయన పాజిటివ్గా పనిచేయలేడు. ఒకవేళ పాపగ్రహం అయితే ఇంకా నెగిటివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. అలాగే కెరీర్ విషయంలో ఎక్కువగా బాగా కన్ఫ్యూజన్ కూడా ఈ కాంబినేషన్ క్రియేట్ చేస్తుంది. అంటే ఒక రకంగా చదువు పూర్తయి బయటకు వచ్చేసరికి ఏ ఉద్యోగం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. ఒకవేళ ఏదైనా ఉద్యోగం చేసినప్పటికీ ఆ ఉద్యోగంలో ఎక్కువ కాలం నిలకడ అనేది ఉండదు. ఈ ప్లేస్మెంట్ అనేది ఒక్కోసారి వాళ్ళ ప్రమేయం ఏమాత్రం లేకుండానే అపనిందలు అనేవి వీళ్ళ మీద పడుతూ ఉంటాయి. ఈ కేతు దశలు అనేవి ఆపరేట్ అయినప్పుడు అనుకోని కారణాల వల్ల కెరీర్లో ఆటోమేటిక్గా సడన్గా బ్రేక్స్ అయిపోతాయి. ఆ జాబ్ ఎన్విరాన్మెంట్ అనేది ఏమాత్రం బాగోదు. అంటే కొలీగ్స్తో రిలేషన్ బాగుండకపోవచ్చు, లేకపోతే పై అధికారులతో వీళ్ళకి పడకపోవచ్చు. దీనివల్ల ఫైనల్గా ఏమవుతుందంటే ఆ ఉద్యోగంలో గ్రోత్ కానీ ప్రమోషన్స్ కానీ రావడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మనం ఇదే విషయాన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. నేను ఇక్కడైతే కన్యా లగ్నాన్ని తీసుకున్నాను. అలాగే దశమాధిపతి అయిన బుధగ్రహాన్ని ఇక్కడ తృతీయ స్థానంలో తీసుకున్నాను. తృతీయ స్థానం అనేది విక్రమ స్థానంగా సెల్ఫ్ ఎఫర్ట్స్ గురించి, హార్డ్ వర్క్ గురించి ఇండికేట్ చేస్తుంది.
ఎప్పుడైతే మనకి దశమాధిపతి అనేవాడు తృతీయంలో ఉంటాడో ఆ పర్సన్స్ అనే వాళ్ళ కెరీర్ విషయంలో విపరీతంగా హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు ఉంటుందని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక కేతు విషయానికి వచ్చినట్లయితే దశమంలో కేతు ఉన్నాడు. అలాగే కేతు ఇక్కడ ఆరుద్ర నక్షత్రం అంటే రాహు నక్షత్రం ఉన్నాడు. రాహులో మరి చతుర్థంలో ఉన్నాడు. ఎగ్జాంపుల్గా ఇక్కడ బుధగ్రహం శని నక్షత్రం అయిన అనురాధంలో ఉన్నాడని మనం భావిద్దాం. దశమాధిపతి యొక్క నక్షత్రాధిపతి శనిగ్రహానికి ఇక్కడ రాహు గ్రహంతో ఎప్పుడైతే సంబంధం అనేది వస్తుందో ఆయనకి అక్కడ ఎఫిక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఏదైనా గ్రహాలు రాహు కేతులతో కలుస్తాయో వాళ్ళకి ఒక రకంగా వక్రత్వ దోషం అనేది కలుగుతుంది. కాబట్టి పాపగ్రహం దశమంలో ఉండడం ఒక ఎత్తు అయితే ఆయన పోయి ఇక్కడ రాహుతో సంబంధం కలిగి ఉండడం అనేది ఇంకో ఛాలెంజింగ్ విషయంగా చెప్పచ్చు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఇందాక చెప్పిన విధంగానే కెరీర్లో ముందుగా లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎక్కువ కాలం ఒకే ఉద్యోగంలో ఉండలేరు, తరచుగా ఉద్యోగాలు మారుతూ ఉంటారు. ఇక్కడ కేతు నెగిటివ్ ఉన్నాడు కాబట్టి ఈ కేతు దశలు కనుక వచ్చినట్లయితే ఆ ఉద్యోగంలో కూడా బ్రేక్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది దశమంలో కేతు ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం గురించి నేనైతే కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా దీనికి రిలేటెడ్గా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే మీరు తప్పకుండా కమెంట్ అయితే చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ your time. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీలో ఎవరైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఇదే విధంగా వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మనం కలుద్దాం. అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.